స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. విశాఖలో తోపుడు బళ్ళు నేపథ్యంలో వీళ్ళని తీసి కూటమి ప్రభుత్వం చాలా బాధ పెడుతుంది. ఉన్న ప్లేస్లోనే వాళ్ళంతా తీసి వీళ్ళని ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ఈరోజు అయితే పెద్ద ఎత్తున అయితే ధర్నా నిర్వహించారు. మనతో పాటు వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు కేకే రాజు ఉన్నారు. సార్, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ తోపుడు బళ్ళు తీసే కార్యక్రమాన్ని? ఈ తోపుడు బళ్ళకి సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయకుండా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా చిరు వ్యాపారులు, స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పట్టుకుట్టు కోసం వ్యాపారాలు చేసుకుని వ్యాపారం చేసుకోవడంతో పాటు ఈ చిరు వ్యాపారుల వల్ల పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి, మధ్యతర ప్రజలకి కూడా అందుబాటులో ఉండి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అవ్వచ్చు, లేకపోతే పళ్ళు అవ్వచ్చు, కూరగాయలు అవ్వచ్చు, మెకానిక్ షాప్స్ అవ్వచ్చు, అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఇది ఎన్నో దశాబ్దాలుగా ఏదో అంటే భారతదేశంలో ఒక సాంప్రదాయంగా వచ్చే వ్యాపారాలన్నీ కూడా భారతదేశంలో మొదటి నుంచి కూడా. అలాంటిది ఎందుకనో ఒక కర్కశంగా, ఒక నిరంకుశ తత్వంతో వారికి ఎలాంటి నోటీసులు లేకుండా కక్ష కట్టినట్టు ఈ బడ్డీలను తొలగించడం జరిగింది. మాకు డిమాండ్ ఒకటే, వాళ్ళకి ముందస్తు సమాచారం ఇవ్వాల్సింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏదైతే బడ్డీలని, ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేశారో వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడంతో పాటు మీరు ఇంతకుముందే ట్రేడ్ లైసెన్స్లు ఇచ్చి ఆఖరి జోన్ కింద డిక్లేర్ చేసి వాళ్ళ చేత పన్నులు కట్టించుకుని ఎలక్ట్రికల్ మీటర్స్ ఇచ్చి మీరు ఎవరికైతే లైసెన్స్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా తక్షణం ప్రత్యామ్నాయం చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎప్పటికే చూశారు, దీని మీద వేలాది కుటుంబాలు ఆధారపడి దీనిపై జీవిస్తూ ఉన్నాయి. వారు జీవనాధారాన్ని మీరు దెబ్బకొట్టి ఆపరేషన్ లంగ్స్ పేరుతో ఆ కుటుంబాలు ఊపిరి తీసే పరిస్థితులు తీసుకురావద్దు. ఎందుకంటే విశాఖపట్నంలో మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల ఎవరికి కూడా నష్టం లేదు, అందరికీ పేద ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం. నిజంగా ఎక్కడైనా ఆక్రమణ నుండి ఎవరైనా కూడా దురాక్రమణ చేసి దాంట్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అలాంటి ఏదైనా చేస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళ మీద, తప్పులు చేసే వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోండి. దాన్ని మాకు వ్యతిరేకం కాదు. కాబట్టి మీరు ఈ లంగ్స్ పేరుతో పేదవాడి ఊపిరి తీయొద్దని జీవీఎంసీ అధికారులని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ఎందుకంటే విశాఖపట్నం నగరంలోనే ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వ నాయకులు గెలిపించారు. దానికి సరైన బహుమానం ఇచ్చినట్టు, ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా పడుంటారులే అని మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం అంటే వివక్ష, ఈ ప్రాంతంలో ఏం చేసినా పడుంటారు అని. ఆయనకేమో అమరావతి అంటే దత్తపుత్రిక, ఈ ప్రాంతం మీద వివక్ష చూపిస్తున్నారు, సౌతి ప్రేమ చూపిస్తున్నారు. అందులో భాగంగా దీనివల్ల ఏమవుతుందంటే విశాఖపట్నంలో ఎప్పుడు ఏదో అల్లర్లు జరుగుతూ ఉంటాయి. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నాకు తెలిసి కావాలనే విశాఖపట్నంలో ఎలాంటి అలజడులు సృష్టిస్తున్నారు. ఇక్కడికి పెట్టుబడులు రాకుండా, ఇక్కడ పెట్టుబడులు వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఎక్కడ అమరావతికి పెట్టుబడులు రావో, ఎక్కడ అమరావతి అభివృద్ధి చెందనే ఉద్దేశంతో ఏదో రకంగా విశాఖపట్నంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చేసినట్టుగా ఈ చర్యలు కనపడుతున్నాయి. ఇది ఏ విధైనా సరే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పెట్టిన ఈ నైట్ కోర్టు వల్లే దానివల్లే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దీన్ని తీసేస్తుందా, ఈ కక్ష చర్య సాధింప? నైట్ కోర్టుకి సంబంధించి, నైట్ ఫుడ్ కోర్టుకి సంబంధించి అప్పట్లో ఓన్లీ విశాఖపట్నంలోనే కాదు, రాజమండ్రిలో కానీ, విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ, హైదరాబాద్లో కానీ ప్రతి చోట ఉన్నాయి, ఢిల్లీలో ఉన్నాయి, ముంబైలో ఉన్నాయి నైట్ ఫుడ్ కోర్ట్స్ అనేది. ఎందుకంటే ఎక్కడైతే టూరిస్ట్ మూమెంట్ ఉంటుందో, ఎక్కడైతే పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి కూడా టూరిస్టులు వచ్చి ఉంటారో ఆ ప్రాంతంలో వెసులుబాటు ఉండటం కోసం ఈ నైట్ ఫుడ్ కోర్ట్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. విశాఖపట్నం సెంట్రల్ పార్క్ దగ్గర కూడా అదేవిధంగా ఒరిస్సా నుంచి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులకి ఆ పార్క్ పక్కన వెసులుబాటులో ఉండే విధంగా, అందుబాటు ధరలో ఉండే విధంగా నైట్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయండి. అందులో ఏదైనా తప్పులు జరిగి, ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే దాని మీద చర్య తీసుకోవచ్చు. కేవలం దీనివల్ల టూరిజం కూడా దెబ్బతింటుంది. విశాఖపట్నానికి వచ్చే టూరిస్టులు కూడా ఎక్కడ ఏం కొనుక్కోలే, ఏంది దొరుకుతాయని తెలియని పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం కలగజేసింది. కాబట్టి ఆ లబ్ధిదారుల యొక్క వాళ్ళు ఉన్న ఆందోళన తొలగించి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేస్తారు. కోర్టు కూడా చెప్పింది కదా వాళ్ళని కదలొద్దని చెప్పి, ఆయన కోర్టు మాటలు కూడా ధిక్కరించి ఈ విధంగా చేయడం ఎంతవరకు? అంటే మేము కోర్టుకి వెళ్ళాం, కోర్టు నోటీస్ ఉందని చెప్తా ఉన్నారు. జీవీఎంసీ కమిషనర్ గారిని, జీవీఎంసీ అధికారులను అడిగితే పోలీస్ కమిషనర్ గారు అంటారు. పోలీస్ కమిషనర్ గారిని అడిగితే పోలీస్ వారు ఏం చెప్తారంటే, జీవీఎంసీ వాళ్ళు మేము ఆపరేషన్ లంగ్స్ చేపట్టాం, దాని ప్రొటెక్షన్ కల్పించమని మాత్రమే మాకు చెప్పారని పోలీసు వారు అంటారు. ఎందుకంటే ఇదంతా కూడా పైనుంచి, ఇది రాజకీయంగా ఏదో ఒక నిరంకుశ ద్వారంలో జరుగుతున్న కార్యక్రమం ఇది. విజయకుమార్ గారు ఏ విధంగా చూసుకోవచ్చు దీన్ని? ఇది పూర్తిగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పక్కన పెట్టేసే పని. ఇది చాలా తప్పు. ఒక స్ట్రీట్ వెండర్ని తీయాలంటే ముందు విశాఖపట్నంలో స్ట్రీట్ వెండర్స్ని ఐడెంటిఫై చేయాలి.
ఐడి కార్డులు ఇవ్వాలి, వాళ్ళ ఉపాధిని గుర్తించాలి, ఆ తర్వాత ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి తీయాలి తప్ప వాళ్ళు లైసెన్స్ కొడుతున్న వాళ్ళు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు తీసేయడం వల్ల ఆ ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుచేతంటే వాళ్ళు ఉపాధి కాదు వెండాల్సింది, ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఆహారం అన్ని అవకాశాలు ఇస్తున్నారు. వాళ్ళ సదుపాయాలు ఆహారం కానీ, కాయగూరలు కానీ, పళ్ళు కానీ ఆ వీధిలో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు మూరికెళ్ళాలనో ఎక్కడ రైతు బజార్కి వెళ్ళాలని దూరంగా వెళ్ళలేరు. ఆ ప్రజలు ఎందుకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ఆ వ్యాపారం ఎందుకు అభివృద్ధి చెందుతూ ఉంది అంటే ప్రజలు కూడా ఇన్కన్వీనియన్స్ కలుగుతుందని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు. ముఖ్యంగా ఒక బడ్డీని తీసినప్పుడు మీరు ఎక్కడ దాని నుంచి ఆ ప్రాపర్టీని ఇవ్వాలి. మీరు ఆ ప్రాపర్టీని ధ్వంసం చేసే హక్కు మీకు ఎక్కడిది? ఇవాళ ఎక్కడ తీస్తారో బడ్డీలు అక్కడ పెట్టాలి, దానికి నష్టపరిహారం చెల్లించాలి. అప్పటి వరకు కూడా ప్రజల్లో ఉద్యమం ఉంటుంది. ఇది చాలా తప్పుడు పని చేస్తున్నారు శాసనసభ్యులు, స్పృహతో పని చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. పేదవారి కడుపును కొట్టడానిక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇది చాలా చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పూర్తిగా విరుద్ధంగా చేస్తుందండి. ప్రజలు ఏ క్షణం కూడా క్షమించరు. అందులో తగ్గ చర్య తీసుకొని కమిషనర్ గారు దయచేసి మీకు తెలియకపోతే ఇతర సిబ్బంది, లోకల్ సిబ్బందిని అడిగి తెలుసుకోండి, కార్పొరేటర్లను అడిగి తెలుసుకోండి, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి, కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చించి నిర్ణయం తీసుకోండి. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా అమ్మ పెట్టనివ్వదు, అడుగు తిననివ్వదని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎవరికి వచ్చిన తర్వాత ఉపాధి ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు, వ్యవస్థలను తీసుకురాలేదు, ఏమీ చేయలేదు. సరికదా ఎవరి మానాన్ని వాళ్ళు బతుకుతున్నారు. ఎవరు గవర్నమెంట్ తాలూకా సొమ్ములు తీసుకొచ్చి ఇక్కడ బడ్డీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. పేదవాడు, బేదవాడు, తాడిత పీడిత కార్మిక కర్షక భేద బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే విశాఖపట్నంలో ఉన్నారో వాళ్ళంతా ఎండకి ఎండి, వానకు తడిచి, చలికి వనికి, ఫుట్పాత్ల పైనో, పురుగుడుచుల కిందో తలదాచుకునేటువంటి అణగారిన వర్గాలు ఈరోజు వాళ్ళంతట వాళ్ళు కష్టించి జీవిస్తుంటే దాన్ని కూడా చూసి ఓర్వలేక వారి నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో దుర్మార్గమైనటువంటి చర్యలు. గతంలో ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది ఏంటంటే విశాఖపట్నంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఫుడ్ ఫెస్టివల్ పెట్టారని, ఆ ఫుడ్ ఫెస్టివల్ అటర్ ఫ్లాప్ అయిందని, దానికి కారణం ప్రజలందరూ కూడా ఈ బడ్డీ కోట్ల దగ్గర, ఆ ఫుడ్ కోర్టుల దగ్గర ఉండిపోవడం వల్ల అక్కడికి రాలేదనేటువంటి దురుద్దేశంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇంత దుశ్చర్యగా పాల్పడిందని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. దీని మీద కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలేమో అసెంబ్లీకి వెళ్ళిపోయారు, కార్పొరేటర్లేమో విద్యా టూర్ అంటారు, పార్లమెంట్ సభ్యులేమో అందుబాటులో ఉండరు. ఓ పక్క చూస్తే అధికార యంత్రాంగం చూస్తే ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలను ఖండిస్తూ 2476 ఎన్క్రోచ్మెంట్లను తొలగించామని చెప్పి జీవీఎంసీ వారు అధికారికంగా ఎక్స్లో పోస్ట్ చేశారు. నేను మీ ద్వారా అడుగుతున్నా, ఆ 2476 మందికి మీరు రీహాబిలిటేషన్ ఎప్పుడు కల్పిస్తున్నారు, ఎక్కడ కల్పిస్తున్నారు? అధికారికంగా అదే ట్విట్టర్లో పెట్టి మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురవక తప్పదని చెప్పి తెలియజేస్తున్నా. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ మొత్తం ఈ స్ట్రీట్ వెండర్స్కి మళ్ళీ యథావిధిగా తమ ప్లేసులు తమకు ఇచ్చే వ్యాపారం చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు చేసుకోకపోతే మనకి రానున్న రోజుల్లో మరింత ఈ ఉద్యమం తీవ్ర రూపం అయితే దాలుస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖ జీవీఎంసీ ప్రాంగణం వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.